రీసెంట్గా మనం చూసామంటే చాలా వరకు డీప్ సీలో ఉండాల్సిన చేపలు కూడా బయటకు వచ్చాయి కదా. సో వాటి గురించి చాలామంది డిఫరెంట్గా మాట్లాడుతూ వచ్చారు. లైక్ ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే మెక్సికోలో ఓవర్ ఫిష్ బయటకు వచ్చింది. సో ఈ ఫిష్ రావడం వల్ల ఏదో ప్రమాదం జరగబోతుంది, లైక్ ఏదో ఒక పెద్ద విపత్తు అయితే రాబోతుందని దాని గురించి అయితే చాలామంది చెప్పారనమాట. ఎందుకంటే జపాన్లో 2011లో సునామీ వచ్చింది కదా. సో దానికి ముందు కూడా ఓవర్ ఫిష్ అయితే కనపడడం వల్ల సో ఈ సునామీ వచ్చిందని చెప్పి చాలామంది నమ్మారు. అలాగే ఇప్పటికీ అంటే ఓవర్ ఫిషే కాకుండా యాంగ్లర్ ఫిష్ కావచ్చు, మరికొన్ని డీప్ సీలో ఉండాల్సిన చేపలు అయితే మాత్రం బయటకు వచ్చాయి. ఆ చేపలు ఏంటి, అవి ఎందుకు బయటకు వచ్చాయని దాని గురించి మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా డీప్ సీ నుంచి బయటకు వచ్చిన చేప అయితే మాత్రం ఓవర్ ఫిష్. ఇది చాలా ఫేమస్ అయిన ఫిష్, ఎందుకంటే దీని లుక్ చూడడానికి పొడవుగా పాములాగా ఉంటుంది. మెక్సికోలోనే ఒక బీచ్లో ఇది తీరానికి కొట్టుకొచ్చినప్పుడు చాలామంది దీని లెవేతంతో కంపేర్ చేసి భయపడ్డారు. జపాన్ కథలో ఈ ఫిష్ పైకి వస్తే సునామీ లేదా భూకంపం వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ ఓవర్ ఫిష్ ఎక్కడ ఉంటుంది? 1000 మీటర్ల లోతులో డీప్ సీలో ఎక్కువగా ఈ ఓవర్ ఫిష్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. మనిషి చరిత్రలో మొదటిసారిగా దీన్ని చేత్తో పట్టుకొని ఫోటో తీసింది కేవలం 20 ఏళ్ల క్రితం మాత్రమే. అంత రేర్ ఈ జీవి. తర్వాత చూసుకున్నామంటే గోబ్లిన్ షార్క్. ఇది ఓవర్ ఫిష్ కంటే ఇంకా రేరు. చూడ్డానికి ఏలియన్ లాగా ఉంటుంది. దీని లుక్ పూర్తిగా అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనే చెప్పాలి. కొన్ని కోట్ల ఏళ్ళగా ఎవల్యూషన్ లేకుండా అలాగే ఉన్న జీవి ఇది. రీసెంట్గా గ్రీస్లో ఒక గోబ్లిన్ షార్క్ చనిపోయి తీరానికి కొట్టుకొచ్చింది. ఇది డీప్ సీ ఓషన్లో మాత్రమే ఉండాల్సిన జీవి. యాంగ్లర్ ఫిష్ కూడా రీసెంట్గా బాగా సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఈ ఫిష్ అసలు బయటికి కూడా రావు. అలాంటిది ఫిష్ బయటకు వచ్చి సో ఒక్కసారిగా సూర్యకాంతి చూసి అక్కడే చనిపోయింది అనమాట. సో దీంతో చాలామంది కూడా ఏదో జరగబోతుంది, సముద్రం నుంచి ఆ డీప్ సీ నుంచి ఏదో బయటకు రాబోతుందని కూడా భయపడ్డారు. ఈ ఫిష్ కూడా అసలు బయటకు కనిపించవు, చాలా రేర్ అనే చెప్పాలి. తర్వాత చూసుకున్నామంటే జైంట్ స్కిడ్. దీని కన్ను మాత్రమే ఫుట్బాల్ సైజులో ఉంటుంది. 2023లో 4 జైంట్ స్కిడ్స్ అయితే కనిపించాయి. ఇది కూడా డీప్ ఓషన్లో ఉండాల్సిన జీవి. ఈ జీవులు మనం సాధారణంగా చూడలేం, సముద్ర లోతుల్లో ఉండాల్సినవి. కానీ రీసెంట్గా ఇవి పైకి వచ్చి చనిపోయి తీరానికి కొట్టుకొస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా తీరానికి కొట్టుకొస్తున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ట్వైలైట్ జోన్, మిడ్ నైట్ జోన్, అలాగే అబిసల్ జోన్. 1000 మీటర్ల కంటే లోతులో సూర్యకాంతి అస్సలు వెళ్ళదు. మిడ్ నైట్ జోన్లో చీకటి మాత్రమే ఉంటుంది. అక్కడ టెంపరేచర్ 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. ఆక్సిజన్ చాలా తక్కువ, ప్రెషర్ చాలా హెవీగా ఉంటుంది. మన శరీరం అక్కడ చిదిగిపోతుంది. ఈ జీవులు కోట్ల ఏళ్ళుగా ఈ సిచ్యువేషన్లోనే జీవిస్తున్నాయి. అక్కడ సూర్యకాంతి అస్సలు లేదు, తుఫాన్లు లేవు, వేడి లేదు, మంచు లేదు, అన్నీ స్టేబుల్గా ఉంటాయి. చాలా చేపలకు కళ్ళు కూడా కనిపించవు, ఎందుకంటే చీకట్లో చూపేందుకు. కొన్ని చేపలు తమ శరీరంలో లైట్ క్రియేట్ చేస్తాయి, దీంతో ఇతర జీవులను ఆకర్షించి వాటిని తింటాయి. అయితే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ జీవులు పైకి వచ్చి చనిపోయి తీరానికి ఎందుకు కొట్టుకొస్తున్నాయనే దాని గురించి ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అనమాట. డీప్ ఓషన్లో కూడా ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. మనం యూజ్ చేసే ప్లాస్టిక్, పాలిథిన్ కవర్, బ్రష్, ఫోన్, కార్ పార్ట్స్ ఇవన్నీ సముద్రంలో పడిపోతాయి. ఇవి డీప్ ఓషన్లోకి వెళ్ళి ఈ జీవుల యొక్క జీవన విధానాన్ని చెడగొడుతున్నాయి. ఈ జీవులు తినే చిన్న చేపల్లో కూడా మైక్రో పార్టికల్స్ చేరుతాయి. దీంతో ఇవి ఇంపాక్ట్ అవుతున్నాయి. పెట్రోల్, ఆయిల్ తవ్వడానికి డీప్ ఓషన్లో భారీ డ్రిల్లింగ్స్తో డ్రిల్లింగ్ చేస్తారు. ఇవి భయంకరమైన నాయిస్, వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఈ జీవులు దీన్ని తట్టుకోలేక వేరే చోటుకి వెళ్ళడానికి పైకి వస్తాయి. కానీ పైకి వచ్చాక ఇక్కడున్న పరిస్థితుల్లో బతకలేక చనిపోతాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత డీప్ ఓషన్లో ఆక్సిజన్ 2% తగ్గింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర సర్ఫేస్ 1.5 సెంటీగ్రేడ్ వేడెక్కింది. డీప్ ఓషన్లో 0.5 సెంటీగ్రేడ్ వరకు మారింది. వేడి నీళ్ళు ఆక్సిజన్ని తక్కువగా హోల్డ్ చేస్తాయి. దీంతో ఈ జీవులు అక్కడ బతకలేక కొన్ని పైకి వస్తాయి. కానీ ఇక్కడ కూడా బతకలేక చనిపోతూ సముద్ర తీరానికైతే కొట్టుకొస్తూ ఉన్నాయి. ఇందుకు మెయిన్ కారణం మనుషులనే చెప్పాలి. మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తాం, సముద్రంలో పడేస్తాం, గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేస్తాం. ఇవి ఈ జీవుల యొక్క జీవన విధానాన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అయితే ఈ డీప్ క్రియేచర్స్ బయటికి రావడం ప్రపంచానికి ఏమైనా హాని కలిగిస్తుందా అంటే ఇది ఒక వార్నింగ్ సైన్ లాగా చెప్పుకోవాలి. కోట్ల ఏళ్ళుగా అన్టచ్డ్గా ఉన్న ఈ డీప్ ఓషన్ జీవులు చనిపోయి పైకి వస్తున్నాయంటే అది నార్మల్ కాదు. ఇది భూమి ఆరోగ్యం బాగలేదని చూపిస్తుంది. మనకు స్పేస్, చందమామ గురించి చాలా తెలుసు, కానీ సముద్రం గురించి కేవలం 20% మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాం. సముద్రం గురించి పూర్తిగా అసలు తెలుసుకోవాలి కూడా లేదు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ప్లోర్ చేయడం కంటే సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. ఈ జీవులు పైకి వచ్చి చనిపోవడం భూమికి ప్రమాదమే. ప్రపంచం నాశనం అవుతుందా లేదా అని తెలియదు, కానీ మనం భూమిని చెడగొడుతున్నామని మాత్రం తెలుసు. అయితే ఈ చేపలు సముద్రం నుంచి బయటకు రావడానికి కారణం ఏంటంటే అది మనుషులేనే చెప్పాలి. సో మనం ఈ వేస్టేజ్ని అంతా సముద్రంలో పారేయడం వల్ల ఈ చేపల యొక్క జీవన విధానం అయితే పూర్తిగా మారిపోతుంది. సో అక్కడి నుంచి అవి బయటకైతే వస్తున్నాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న పరిస్థితులు తట్టుకోలేకైతే
చనిపోతున్నాయి అనమాట. సో మనమే కొంచెం జాగ్రత్తలు తీసుకొని, అంటే ఇవన్నీ జస్ట్ అంటే ఏదో జరగబోతుందని దాని గురించి మనకు ఒక హింట్ ఇస్తున్నాయి అనమాట. సో వాటిని మనం దృష్టిలో పెట్టుకొని, సో ఫ్యూచర్ని ఇంకొంచెం మనం నేచర్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మాత్రం అంతా బాగుంటుంది. బట్ చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అనేది. సో దీనిపైన మీరేమనుకున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి.